పాఠాలన్నవి జీవితంలో అందరికీ అవసరం. వాటిని నేర్చుకుని ముందుకు సాగితే తరువాత జీవితం బాగుంటుంది. రాజకీయ నాయకుల విషయానికి వస్తే వారు ఎప్పటికప్పుడు అన్ని తెలుసుకుంటూ ముందుకు సాగాలి. ప్రతి విషయంలోనూ పొరపాట్లు లేకుండా చూసుకోవాల్సిందే. అడుగులు గట్టిగా పడుతున్నాయా లేదా అన్నది ఆలోచన చేయాల్సిందే. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో వైసీపీ చాలా పొరపాట్లు చేసింది. అందువల్లనే అధికారానికి దూరం అయిపోయింది. ముఖ్యంగా పార్టీ నిర్మాణం పక్కాగా లేకపోవడం, బూత్ లెవెల్లో చేతులు ఎత్తేయడంతో పోటీలో ఉన్న మరో పార్టీకి అది బాగా కలిసొచ్చింది. మేమే గెలిచేస్తున్నామన్న అతి విశ్వాసం కూడా వైసీపీకి బొక్కబోర్లా పడేస్తుంది. చూస్తుండగానే 5 ఏళ్లు గడిచిపోయాయి. మళ్లీ ఇప్పుడు ఎన్నికల సమరం మొదలవుతోంది. వైసీపీ ఇప్పుడు జాగ్రత్తగానే అడుగులు వేస్తోంది. గతసారి తప్పులను 1కి 2 సార్లు చూసుకుంటుంది. దీంతో వైసీపీ బూత్ లెవెల్లో కమిటీలపైన దృష్టి సారించింది. ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఏపీలో స్వీప్ చేస్తుందని, మొత్తంగా ఎంపీ సీట్లు, అసెంబ్లీ సీట్లు ఆ పార్టీ ఖాతాలో పడతాయని ఓవైపు సర్వేలు చెబుతున్నా వైసీపీ అధినేత జగన్ మాత్రం వాటిని పక్కన పెడుతూ తనదైన కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు. బూత్ స్థాయిలో పార్టీకి ఓట్లు పడేలా యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారు. దీంతో సమరశంఖారావం పేరిట పోలింగ్ బూత్ లెవెల్ క్యాడర్ తో సమావేశాలు పెడుతున్నారు. సమరశంఖారావం సభలు సీమ జిల్లాల నుంచి జగన్ మొదలు పెడుతున్నారు. ఫిబ్రవరి 4 నుంచి 3 రోజుల పాటు తిరుపతి, కడప, అనంతపురంలో ఈ సమావేశాలుంటాయి. ఆ తర్వాత మిగిలిన జిల్లాలు కూడా జరుగుతాయి. మొత్తానికి ఫిబ్రవరి నెలంతా జగన్ బూత్ కమిటీల మీదనే దృష్టి పెట్టబోతున్నారు. ఎన్నికల్లో ఒక్కో ఓటు చాలా కీలకం కాబట్టి పార్టీ క్యాడర్ ని పటిష్టం చేయాలని జగన్ భావించడం మంచి విషయం. నిజానికి జగన్ ఫిబ్రవరిలో బస్సు యాత్ర అనుకున్నారు. కానీ ఇప్పుడు బూత్ లెవెల్ మీటింగ్ల ద్వారా ఆయన పార్టీని సన్నద్ధం చేయాలనుకుంటున్నారు. దీనివల్ల వైసీపీ గతంలో చేసిన పొరపాట్లకు ఆస్కారం ఇవ్వకుండా తమ ఓట్లను బ్యాలెట్ బాక్సుల్లో వేయించుకోగలిగితే విజయం దక్కినట్లే అని జగన్ భావిస్తున్నారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.